విశాఖ జిల్లా పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే అనితకు వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. అనిత వద్దు, తెలుగుదేశం వద్దు అంటూ బ్యానర్ను చేతపట్టుకుని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. పాయకరావుపేటలో 200 మందికి పైగా మహిళలు ఆందోళన చేపట్టారు. మాజీ మహిళా సర్పంచులు, మహిళా ఎంపీటీసీలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అనిత పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, ఏ పని చేయాలన్నా లంచం ఇవ్వాల్సిందే అని ఆరోపించారు. పాయకరావుపేటలో అనిత ఓడిపోవడం ఖాయమని, చంద్రబాబు మరో మహిళకు అవకాశం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అంటే కంచుకోటండి, కానీ ఇక్కడ కంచుకోట అన్నది ఇప్పుడు లేదు, అయిపోయింది. ఎందుకంటే మాకు అలాంటి నాయకురాలు పంపించారు మీరు. మేమందరం కూడా చాలా నమ్మేమండి. ఈ రోజు వరకు కూడా ఆవిడతోనే, నేను నిన్నటి వరకు ఆవిడతోనే ఉన్నాను సార్. అయినా సరే ఏం సుఖం అనిపించలేదండి. మమ్మల్ని ఎప్పుడు కూడా కింద పరచడమే. మహిళలు అంటేనే గౌరవం లేదు అక్కడ. ఎవరైనా మమ్మల్ని ఏమన్నా అన్నా సరే ఆడవాళ్ళని ఇలా అనకూడదని ఖండించడం అంటూ కూడా లేదండి. కాబట్టి మాకు అనిత వద్దండి. తెలుగుదేశం తరఫున మీరు ఎవరినన్నా పంపించండి, వాళ్ళు గెలిపించి మేము అసెంబ్లీకి పంపిస్తాం. దయచేసి మాకు అనిత వద్దు. మరి మా ప్రాంతీయ గ్రామంలో నాకు ఓటేసిన ప్రజలకి నేను నా వాటర్స్ కానీ నా ప్రజలకు కానీ నేను సరైన న్యాయం చేయలేకపోయాను. అలాగని మా అనిత మేడం గారు మాత్రము మాకు ఎటువంటి సొంతనం లేకుండా మాకు ఏ న్యాయము చేయలేదు. ఒక రోడ్లనే కాదు, ఒక పింఛనీలనే కాదు, ప్రతి దాని మీద కూడా ఆవిడ వల్ల మేము దేనికి కూడా దృష్టి పెట్టలేదు, లబ్ధి పొందలేదు. చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే వందనాలండి. మమ్మల్ని గుర్తించి పార్టీకి మేమందరం కూడా టీడీపీలో మేము పని చేస్తామండి. కానీ అనిత మేడం మాత్రం మాకు వద్దండి. కనీసం ఎవరినైనా ఎమ్మెల్యే కింద పంపించినా మేమందరం పార్టీలో పని చేసి ఎమ్మెల్యే కింద గెలిపించి మీ పార్టీ ఆఫీస్కి పంపిస్తామండి.